సముద్ర ప్రయాణాలు చేసే నావికులకు సంజీవనిలాగా ప్రాణాలు కాపాడిన రమ్ ఇప్పుడు కోట్లాది మందిని వ్యసనానికి గురి చేస్తోంది. ఒకప్పుడు ఔషధంగా వాడిన ఈ ద్రవం ఇప్పుడు ప్రాణాంతకమైన ముప్పుగా ఎలా మారింది? ఈ పరిశోధనాత్మక ఫీచర్లో చరిత్రతో పాటు నేటి వైద్య వాస్తవాలను తెలుసుకుందాం. రమ్ ప్రయాణం కరేబియన్ దీవుల్లోని చెరకు తోటల్లో మొదలైంది. బ్రిటిష్ రాయల్ నేవీ నావికులకు రోజు నిర్ణీత మోతాదులో రమ్ ఇచ్చేవారు. దీనిని అప్పట్లో లిక్విడ్ గోల్డ్ అని పిలిచేవారు. శీతల వాతావరణంలో చలిని తట్టుకోవడానికి, అలసటను తగ్గించడానికి నాటి వైద్యులు దీనిని ఒక ఉత్తమమైన టానిక్గా గుర్తించారు. మెడికల్ హిస్టరీ నివేదికల ప్రకారం స్కార్వీ వంటి వ్యాధుల నివారణకు ఇదొక సహజ సిద్ధమైన మందుగా పనిచేసింది. కేవలం రమ్ తాగితే మత్తు పెరుగుతోందని అడ్మిరల్ ఎడ్వర్డ్ వెర్నాన్ 1740లో రమ్ను నీళ్లు, నిమ్మరసంతో కలిపి ఇవ్వడం మొదలుపెట్టారు. దీనిని గ్రాగ్ అని పిలిచేవారు. విస్మయకరమైన విషయం ఏంటంటే నిమ్మరసంలో ఉండే విటమిన్ సి వల్ల నావికులు ఆరోగ్యంగా ఉండేవారు. కానీ అది రమ్ వల్లే జరుగుతోందని నాటి ప్రజలు భ్రమపడేవారు. ఇది వైద్యశాస్త్రంలో ఒక అంతు చిక్కని అపోహ.